నమస్తే దోస్తులు. ఒక అన్న కామెంట్ చేసిండు, ఏమన్నానంటే, అన్న నేను దేశం రావాలనుకున్నట్టుగా ఎంత జీతం ఉండాలా, ఒకవేళ నేను దేశం వస్తే గినుక అంటే ఎంత జీతం ఉండాలా అని చెప్పేసి కామెంట్ పెట్టిండు అనమాట. అన్న నేను నీకు ఒకటే మాట చెప్తున్నా, నీకే కాదు ప్రతి ఒక్కరికి ఇదే మాట. ఏమంటే నీకు వీసా వచ్చేటి ముందు 2 పేపర్స్ పంపిస్తుంది కంపెనీ. ఒకటి ఫింగర్ ప్రింట్ కోసం పంపిస్తుంది, తంబు పేపరు. ఇంకొకటి నువ్వు సైన్ పెట్టడానికి పంపిస్తుంది. ఆ సైన్ పెట్టే పేపర్ మీద ఏముంటుందని అంటే పక్కా అంటే పక్కా నీకు ఇంత బేసిక్ అంటే ఇంత జీతము ప్లస్ అదర్ అలౌన్స్మెంట్ ఉంటుంది. అదర్ అలౌన్స్ అంటే నీకు ఉండడానికి అని చెప్పేసి అదర్ అలౌన్స్మెంటు అకామిడేషన్కు కోసం కట్టిస్తారనమాట. అది చూసుకొని రావాలా. నీకు ఎంత ఉన్నదా మినిమం అంటే మినిమం బేసిక్ ఎంత ఉండాలంటే 1000 dirhams కన్నా తక్కువ ఉండద్దు అన్న. 1000 dirhamsకు తక్కువ ఉన్నది అనుకో, దుబాయ్కి కానీ వస్తే మంచిగా అనిపించదు. మనం చేసిన కష్టానికి జీతం కూడా అంతగానం రాదు. అందుకే చెప్తున్నా, బేసిక్ 1000 dirhams మీద ఉంటేనే ఏ జీతమైనా కానీ రండి, ముష్కిల్ లేదు. వచ్చినాక కూడా కంపెనీ ఇది పక్కా తెలుసుకొని రండి, కంపెనీ మంచిదా కాదా అని చెప్పేసి తెలుసుకొని రండి. ఇంత ఈ వీడియోతో ముగిస్తున్నా. ఒకవేళ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు యూజ్ కాకుండా కానీ కొత్తగా దేశం వచ్చేటోళ్ళకి యూజ్ అవుతుంది, వాళ్ళకి పంపించి ఉంటాం. మరి బాయ్, సెల్యూట్.